హలో నమస్తే అండి, నేను మీ అరవింద్ ఆరు ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్. అయితే మనము ఇంతకుముందు గ్రాఫ్టెడ్ టమాటా గురించి మీకు చెప్పిన. అయితే ఈరోజు మనం ఈ ప్లాంటేషన్ ఎప్పుడు చేసుకున్నామంటే గ్రాఫ్టెడ్ టమాటా మార్చి 17 నాడు చేసుకున్నాము. ఈ వీడియో షూటింగ్ అనేది ఈరోజు 4th ఏప్రిల్ నాడు వీడియో షూటింగ్ చేస్తున్నాము. అంటే ఎన్ని రోజులు అవి 17 అంటే అవి 13 డేస్, ఇవి 4 డేస్, అంటే 17 డేస్ ప్లాంట్ అనేది. ఇవి మీరు చూడవచ్చు, ఈ ప్లాంట్ అనేది 17 డేస్లోనే దీనికి పూత వచ్చేసింది. ఈ ప్లాంట్ ఒక గ్రోత్ చూడండి మీరు ఏ విధంగా ఉంది. మళ్ళీ ఈ గ్రోత్ ప్లాంట్ని మీరు చూపిస్తున్నారు అనుకోగలరు. ఇట్లనే కాకుండా డల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ ప్లాంట్స్ డల్ ఉన్నది కొద్దిగా, ఇది కూడా డల్ ఉన్నది. ఇట్లా కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ. గ్రాఫ్టెడ్ టమాటా ఏ విధంగా అవుతుంది అనేది ఒక ప్రాక్టీస్గా చేద్దామని నేను 1000 ప్లాంట్ తెచ్చుకొచ్చిన. నాటిన విధానం ఎట్లా అంటే 6 ఫీట్ బెడ్ తీసుకున్నామంట. ఈ బెడ్కు 6 ఫీట్ ఉంటుంది మనకు. మళ్ళీ ఈ మొక్కకు ఫీట్నర ఉంటుంది, ఇటు కూడా ఫీట్ ఉంటుంది. కొద్దిగా ఇట్లా దూరం ఎక్కువ ఉన్నదని ఈ దగ్గర 2 లైన్స్ పెట్టుకున్నాం మేము. స్టేకింగ్ చేయాలి దీనికి. మళ్ళీ స్టేకింగ్ చేసేటప్పుడు కట్టెలు పాతామండి. ప్రతి 5 ఫీట్కు 2 కట్టెలు అక్కడ ఒకటి ఇక్కడ పాతి స్టేకింగ్ చేస్తాము. మేము ముంగట స్టేకింగ్ ఎట్లా చేస్తాము ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. మళ్ళీ అదేవిధంగా చూడవచ్చు మీరు, మధ్యలో అనేది మల్చింగ్ వేసినాం. ఈ మల్చింగ్ అనేది మీకు ప్యూర్గా అనిపిస్తుండొచ్చు. మళ్ళీ ఈ బెడ్ మీద వచ్చేసి ఇక్కడ బిన్నీస్ అండి, మనకు బిర్యానీ బిన్నీస్ అంటారు కదా, ఆ విధంగా ఈ బిన్నీస్ మొక్క ఇది. మళ్ళీ మధ్యలో అనేది గోర్చిక్కుడు, ఇది గోర్చిక్కుడు అనమాట. అంటే ఇవి టమాటా క్రాప్ అనేది మనకు వచ్చేలోపు ఈ క్రాప్ అనేది అయిపోతుంది అనమాట. ఇది 70-80 డేస్లో ఇది అయిపోతుంది. అప్పుడు దీని హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దీని ప్లాన్ తోటి మనం చూసినాం. ఇక్కడ చూడండి, ఈ స్లర్రీ ఇది మనం మల్చింగ్ వేసినాము. మల్చింగ్ మీద మళ్ళీ స్లర్రీ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ స్లర్రీ చేసినాము. ఇది మొత్తం స్లర్రీ చేసినామంట మల్చింగ్లా. అంటే ఇది మొత్తం డీకంపోజ్ అయినాక మొత్తం ఇట్లా స్లర్రీ ఉంటుంది. ఇది డీకంపోజ్ అయినాక దీన్ని ఒక న్యూట్రిషన్ ఈ మొక్క అందుతూ ఉంటుంది. ఇది మనకు మస్కట్ మిలన్ ప్లాంట్. ఇది మన స్లర్రీలో విత్తనం మొలిసింది ఆటోమేటిక్గా. కాబట్టి ఈ ప్లాంట్ ఇట్లనే ఉంచినాము. ఇట్లా ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఒక 10 దాకా ఉంటాయి మొత్తం షెడ్లో. ఈ షెడ్ మొత్తము మనకు 5 గుంటలు ఉంటుందండి మొత్తం షెడ్. ఇది నెట్ హౌస్. ఇది ఇక్కడ వచ్చేసి మనకు 8 ఫీట్ హైట్ ఉన్నది. అదే ఎడ్జెస్ పోయేసరికి 6 ఫీట్ హైట్ ఉన్నది అనమాట. ఇది 5 గుంటస్ అనేది ప్రయోగపరంగా మనం చేస్తున్నాము. దీని యొక్క నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను. మీకు కనుక దీని ప్రయోగం చూడాలి, లేకుంటే మేము నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.